ఫ్రెండ్స్, సోషియాలజీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చని సూచించే అధికరణం 340. దేశంలో మొదటగా ఏర్పాటు చేసిన వెనుకబడిన తరగతుల కమిషన్ కాకా కలేల్కర్ కమిషన్. మండల్ ప్రకారం ఓబీసీలకు సిఫారసు చేసిన రిజర్వేషన్ శాతం 27%. మండల్ సిఫారసులను ఆమోదించిన సంవత్సరం 1990. ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ సవాల్ చేస్తూ దాఖలైన కేసు ఇందిరా సహాని కేసు. వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కింది వాటిలో సరైనది. మొదటి ఓబీసీ కమిషన్ 1953లో ఏర్పాటైంది. రెండవ ఓబీసీ కమిషన్ 1978లో ఏర్పాటైంది. మొదటి ఓబీసీ కమిషన్ చైర్మన్ కాకా సాహెబ్ కేలాల్కర్. రెండవ ఓబీసీ కమిషన్ చైర్మన్ బీపీ మండల్. రెండు కరెక్టే. భారత్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికై తగిన చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయవచ్చు? 340. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు సంబంధించి సరైనది. ఎస్బీసీను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సరైనది గుర్తించింది. నైన్టీన్ 1953లో నెహ్రూ ప్రభుత్వం బీసీ కమిషన్ను మొదటగా ఏర్పాటు చేసింది. దీనిని కాకా సాహెబ్ కేల్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. సరైనది గుర్తించండి. కాకా సాహెబ్ కేల్కర్ బీసీ జనాభా గణనను 1931 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నారు. ఈ కమిషన్ ప్రకారం బీసీల జనాభా 31 నుంచి 69% ఉంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి రాష్ట్రం బీహార్, కర్ణాటక. మండల్ కమిషన్ ఓబీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని సూచించింది? 27%. సరైనది గుర్తించండి. మండల్ కమిషన్ 1978లో ఏర్పాటు. ఈ కమిషన్కు జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఏ కేసులో రిజర్వేషన్స్ 50% మించరాదని తీర్పు ఇచ్చింది? ఎంఆర్ బాలాజీ దేవదాసన్. మండల్ కేసుగా పరిగణించే కేసు ఇందిరా సహాని 1993. మండల్ కమిషన్ సూచనలు అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం విపి సింగ్. మండల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ముఖ్య అంశాలు: ఓబీసీలలోని సంపన్న శ్రేణులను మినహాయించాలి. జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు సమర్థిస్తుంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలోనూ ప్రైవేటు విద్యా సంస్థలలోనూ ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించారు? 93. 1978లో జనతా ప్రభుత్వం వెనుకబడిన తరగతులను స్థితిగతులను పరిశీలించడానికి మండల్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ డిసెంబర్ 31, 1980 రాష్ట్రపతి నివేదికను సమర్పించింది. రెండు కరెక్ట్. మండల్ కమిషన్ ప్రతిపాదనలు ఏవి? 1931 జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని సిఫారసు చేశారు. 3743 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించారు. జాతీయ బీసీ కమిషన్ మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి సరైనది. 1993లో ఈ కమిషన్ ఏర్పాటు. ఈ కమిషన్ పదవీకాలం 3 సంవత్సరాలు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ను నియమించిన వారు రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ బీసీ కమిషన్కు సంబంధించి సరైనది. 340 అధికరణ ఆధారంగా 1992లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. ఇది చట్టమైన కమిషన్. జాతీయ బీసీ కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 2. జాతీయ బీసీ కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు చేసిన రాజ్యాంగ సవరణ 123. జాతీయ బీసీ కమిషన్ను నియమించువారు
కేంద్ర ప్రభుత్వం. జాతీయ బీసీ కమిషన్ సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు. జాతీయ కమిషన్కు సంబంధించి సరైనది ఏది? ఈ కమిషన్ చైర్మన్గా నియమించబడిన వ్యక్తి సుప్రీంకోర్టు లేక హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. ఈ కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. జాతీయ బీసీ కమిషన్ విధులు ఏవి? వెనుకబడిన తరగతులకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలిస్తుంది. వెనుకబడిన తరగతుల జాబితాల సవరణ చేయబడుతుంది. 2 కరెక్టే. సరైనది గుర్తించండి. జాతీయ బీసీ కమిషన్కు సివిల్ కోర్టుకున్న ఇతర అధికారాలు ఉంటాయి. 340 సబ్-క్లాస్ 2 ప్రకారం బీసీ కమిషన్ తన సిఫార్సులను నివేదిక రూపంలో రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి సరికానిది. రాష్ట్రపతి కమిషన్ సభ్యుల పదవీకాలాన్ని తగ్గించవచ్చు. ఎస్సీ కమిషన్ చైర్మన్కు కేంద్ర కేబినెట్ హోదా ఉంటుంది. ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్కు సహాయ మంత్రి హోదా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టంలో కేసులు నమోదు చేయనప్పుడు కనీసం ఏ స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసులను నమోదు చేయాల్సి ఉంటుంది. డిఎస్పి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో నియామకాలకు సంబంధించి నిర్వహణలో క్షమతను కొనసాగించడానికి ఎస్సీ ఎస్టీ వర్గాల వారి క్లెయిమ్లను ప్రత్యేకంగా గుర్తించాలని తెలిపిన అధికరణం 235. ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1989. అంటరానితనాన్ని నిషేధించే అధికరణం 17. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీ ప్రైడ్కు సంబంధించి సరైనది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం. ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అదనపు రాయితీలను ఇవ్వడం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరుపరిచారు? 89, 2003. అధికరణ సంబంధించినది. ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర రాష్ట్రాలను ఆదేశించడం. ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్రపతి 341 అధికరణం ప్రకారం రాష్ట్రాలలోని ఎవరిని సంప్రదించిన తర్వాత షెడ్యూల్ కులాల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు గవర్నర్. రాష్ట్రపతి 341, 342 అధికరణ ప్రకారం ఎస్సీ ఎస్టీ నిర్వచనాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రపతి నోటిఫికేషన్ను అనుసరించి పార్లమెంట్ చట్టాలను చేస్తుంది. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం ఏ అధికరణ ప్రకారం తన సంఘటిత నిధి నుండి నిధులను విడుదల చేస్తుంది? 275 సబ్-క్లాస్ 1. భోలానాథ్ పాశ్వన్ శాస్త్రి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒక జాతీయ కమిషన్ ఏర్పడింది. కరెక్ట్. 1978లో మొరార్జీ దేశాయి ప్రభుత్వ కాలంలో కమిషన్ ఏర్పడింది. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించింది? 55. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించిన ప్రభుత్వం వివి సింగ్. 15వ అధికరణ జాతి మత కుల లింగ ప్రాతిపదికన వివక్ష చూపరాదు. 16వ అధికరణ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ హనుమతప్ప. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ 3వ చైర్మన్ దిలీప్ సింగ్ బూరియా. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి సరైనది. ఈ కమిషన్స్ రాష్ట్రపతి నియమిస్తారు.